స్టార్ట్ థింకింగ్, ఇంక్రీజ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. అది కూడా చాలా ముఖ్యం. అక్కడి నుంచి మాట్లాడతాం కానీ స్టేజ్ మీద ఎక్కి మాట్లాడడానికి చాలా మంది భయపడతాం అన్నమాట. కాబట్టి గంపా నాగేశ్వరరావు గారు ముఖ్యంగా ఈ కార్యక్రమాలు పెట్టడం ఎందుకంటే ఇక్కడ పిల్లల్ని వాలంటీర్స్ గా పెడతారు, ఇక్కడ ప్రోగ్రామ్స్ కోఆర్డినేట్ చేయడానికి ఆయన పెడతారు. ఎందుకంటే వీళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేయడానికి అనమాట. అలా ఎంతో మంది వందల వేల మంది లీడర్స్ ను ఆయన తయారు చేయగలిగారు అనమాట. ఈ రోజు ఇంకొక రీసెర్చ్ జరిగింది, మనిషి దేనికి భయపడతాడు అని ఒక రీసెర్చ్ జరిగింది. మనిషి దేనికి భయపడతాడు? ఫస్ట్ దేనికి భయపడతాడు? ఎనీ గెస్? మనిషి దేనికి భయపడతాడు? చావుకు భయపడతాడట మనిషి. మనిషి చావుకు భయపడతాడు. తెలుసది, మనం ఏదో ఒక రోజు మనం పోవాలని మనకు తెలుసు కానీ భయపడుతుంటాం ప్రతిరోజు. రెండవ విషయం మనిషిని భయపెట్టేది ఏంటంటే స్టేజ్ మీద ఎక్కి మాట్లాడతాడు. ఇది రెండవ విషయం. ఇది రీసెర్చ్ లో తేలింది అనమాట. చావుని ఎలాగో కూడా మన టైం ఫిక్స్ గా ఉంటుంది కాబట్టి 120 సంవత్సరాలు నేను ముందే చెప్పాను. రెండవది స్టేజ్ మీద ఎక్కి మాట్లాడడం. ఆ భయాన్ని గనుక మీరు తీసుకోవేసుకోగలరు. దానికోసం ఈ 15 మంది మీరు ఎవరైతే కలవబోతున్నారో ఈ 15 మంది కూడా వారానికి ఒక సబ్జెక్ట్ డిసైడ్ చేసుకోండి. చంద్రయాన్ గురించి మనం మాట్లాడాలి అనుకోండి ఈ వారం. వచ్చే వారం మళ్ళా 15 మంది కలవండి. 15 మంది ఒక్కొక్కరు 5 నిమిషాలు మాట్లాడండి. చూడండి మీ జ్ఞానం ఎంత పెరుగుతుంది. ఈ 5 నిమిషాల్లో నేను ముఖ్యమైన విషయాలను నేను ఏ విధంగా చెప్పగలను, నేర్చుకోవడం, దాన్ని చెప్పడం, ఈ 2 క్వాలిటీస్ కూడా డెవలప్ అయ్యి ఒక 6 నెలలు గనక ఈ ప్రాక్టీస్ మీరు గనక చేయగలిగారంటే యూ విల్ బికమ్ ది బెస్ట్ కమ్యూనికేటర్స్. ఎందుకంటే ఉద్యోగాలలో చూసేది మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి, మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం అన్నది రేపు ఉద్యోగాలను కూడా నిర్ణయిస్తుందన్నమాట. కాబట్టి ఆ విధంగా మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ సమయాన్ని అద్భుతంగా వాడుకుంటూ చెప్పిన 7 లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుకరిస్తూ అనవసరమైన విషయాలు మనకు టైం వేస్ట్ చేయకుండా మన జీవితంలో డిక్యూ డిజిటల్ కోషెంట్ ఏ విధంగా మనం పెంచుకోవాలి, రేపు ఉద్యోగాలు ఏ ఫీల్డ్ లో రాబోతున్నాయి ఆ విధంగా మనం ముందుకు వెళ్ళగలగాలి, వ్యవసాయ రంగంలో మనం ఏ విధంగా మనం మార్పులు తీసుకురాగలం, మన ఆలోచనలు ఏ విధంగా తీసుకురాగలం ఆలోచన. నేను వెళ్ళిన ప్రతి చోట కూడా ఒక్కొక్క టాస్క్ ఇచ్చి వెళ్తుంటాను విద్యార్థులకు, ఇది మీరు చేయండి. మొన్న కృష్ణా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్ళాను. అక్కడ అరటి తోటలు చాలా ఉన్నాయి. అరటి తోటల్లో ఉన్న రైతులను నేను అడిగితే వాళ్ళు ఏమంటారంటే, సార్ అరటి తోటలు లోపల ఉంటాయి, ఆ అరటి గెలలను కోసి మా భుజాల మీద పెట్టుకొని మేము తీసుకొచ్చే లోపల మా చాలా మందికి ఎముకల ప్రాబ్లం వస్తుంది, కాబట్టి దానికి ఏదైనా సొల్యూషన్ కావాలి అన్నారు. ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి ఇంకొక కాలేజ్కి ఆ ప్రాబ్లం ఇచ్చి వచ్చున్నాం అనమాట. దే సెడ్ 2 నెలలలో మేము ఒక సొల్యూషన్ దీన్ని తీసుకురాగలం. అంటే ఆ పిల్లవాళ్ళు మిగతాదంతా వదిలేసి దీని మీద కూర్చొని వాళ్ళు పనిచేసి, కాబట్టి ఏవైతే టైం వేస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటన్నిటినీ పక్కన పెట్టి ఒక కొత్త పరిశోధనను వాళ్ళు తీసుకురాబోతున్నారు. ఆ పరిశోధన ద్వారా మెషిన్లు రాబోతున్నాయి, దాని ద్వారా ఎన్నో ఉద్యోగాలు క్రియేట్ చేయబోతున్నారు. కాబట్టి మీరు కూడా నిర్ణయించుకోండి. ఒక్కొక్క కాలేజీ మీరు ఒక్కొక్క టాస్క్ తీసుకోండి. ఇక్కడ కాలేజ్ ప్రిన్సిపల్స్ ఉన్నా కూడా నేను వాళ్ళకి చేస్తున్న విజ్ఞప్తి అంతే, ఒక టాస్క్ తీసుకోండి మీరు ఏదైనా. ఆ టాస్క్ పిల్లలకి ఇవ్వండి. వాళ్ళు ప్రతి 15 రోజులకు ఒకసారి వాళ్ళు కూర్చొని ఆ టాస్క్ దిశగా వెళితే చూడండి, ఒక 3 నెలల్లో అనేక విషయాలు మనం ఏదైతే చూస్తున్నామో వాటన్నిటికీ పరిష్కారాలు మన కాలేజీ నుంచే మనం ఇవ్వచ్చు. దాని ద్వారా మన విద్యార్థులలో అఖండమైన ఆత్మవిశ్వాసం ఆ విద్యార్థులలో పెరుగుతుంది. కాబట్టి ఆ విధమైన మార్గాలు కూడా మనం అంతా ఎన్నుకోవాలని చెప్పేసి నేను టీచింగ్ ఫ్యాకల్టీకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. పిల్లలు కూడా మీరు కూడా ఒక టాస్క్ పెట్టుకొని మీరు కూడా ముందుకు వెళ్ళండి అన్నమాట. కాబట్టి ఈ విధమైన ఆలోచనలతో మీరంతా ముందుకు వెళుతూ మన జీవితాలు, మన సామాజిక జీవితం, మన రాష్ట్రం యొక్క అభివృద్ధి, వీటన్నిటి గురించి కూడా మనం ఆలోచిస్తూ మనం దేశాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆ మహానుభావుడు చెప్పిన విషయం డాక్టర్ కలాం గారు ఆయన ఎప్పుడూ మాతో అంటుండేవాడు, మన దేశం యొక్క ఉనికిని మనం పెంచాలి, మన దేశం యొక్క గౌరవాన్ని మనం ఇతర దేశాల్లో మనం పెంచగలగాలి. ఆయన ఏం చెప్పేవాళ్ళంటే లక్ష్మీనారాయణ, నేను కాలేజెస్కి వెళుతున్నానయ్యా, కాలేజీకి స్కూల్స్కు వెళుతుంటే నేను వీధుల్లో కూడా చూస్తుంటే చాలా మంది పిల్లలు టీషర్ట్లు వేసుకొని తిరుగుతున్నారు. ఆ టీషర్ట్ల మీద న్యూయార్క్ అని రాసి ఉంటుంది, ఆ టీషర్ట్ల మీద లాస్ ఏంజలస్ అని రాసి ఉంటుంది, ఆ టీషర్ట్ల మీద ఇంగ్లాండ్ అని రాసి ఉంటుంది. ఇవి వేసుకుని మన వాళ్ళంతా తిరుగుతుంటారు. నాకు ఎటువంటి భారతదేశం కావాలంటే అమెరికాలో ఉన్న యువత, లండన్ లో ఉన్న యువత టీషర్ట్లు వేసుకుని దాని మీద ఇండియా, భారత్ అని రాసుకొని అక్కడి పిల్లవాళ్ళు తిరగాలి. అటువంటి భారతదేశాన్ని నేను నిర్మించాలి.
అటువంటి ఆలోచనలో ఉన్న మహానుభావుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. చేద్దామా అటువంటి భారతదేశాన్ని మనం అందరం కలిసి? మనం ప్రతి ఒక్కరూ నిర్ణయించుకుంటే, ప్రతి ఒక్కరూ నేను దేశం కోసం ఏదైనా చేస్తానని మనలో ఉన్న తపనను మనం పెంచుకుంటే ఆలోచనలు అవంతకు అవే వస్తాయి. కాబట్టి దేశం, సమాజం ఈ రెండిటి గురించి ఆలోచించుకుంటూ మీరు ముందుకు వెళ్ళండి. మా మిత్రులు ఇప్పుడే రమేష్ వచ్చాడు. వాళ్ళు రక్తదానం బ్రహ్మాండంగా చేస్తుంటారు అనమాట. వాళ్ళ ఒక భారత స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళది. ఎన్నో వందల మంది, నేను రాత్రి అపరాత్రి ఫోన్ చేస్తుంటాను దానికి. వాళ్ళు కూడా ఒక యాప్ డెవలప్ చేసి, నేను విశాఖపట్నంలో ఎవరికో అర్జెంట్ కావాలంటే 15-20 నిమిషాల్లో వీళ్ళు డోనర్స్ అరేంజ్ చేయగలరు అనమాట. చూడండి, వీళ్ళలో సమాజానికి చేయాలన్న తపన అన్నమాట. ఆ విధంగా అవుతుంది. ఇంకొకటి, మన ఆక్సిజన్ తగ్గిపోతుంది, పొల్యూషన్ పెరిగిపోతుంది. దీనికోసం మనం తిట్టుకుంటూ కూర్చుందామా, ఏదైనా చేద్దామా అన్న ఆలోచన ఒకటి వచ్చింది. విశాఖపట్నంలో ఉండగా మేమందరం కూర్చొని ఆలోచించాం. అప్పుడు రత్నం గారు అని ఆయన ఉన్నాడు, ఆయన పర్యావరణం గురించి బ్రహ్మాండంగా చెప్తాడు. ఆయన ఏమంటాడంటే, సార్ మనం సీడ్ బాల్స్ తయారు చేద్దాం అన్నాడు ఆయన. సీడ్ బాల్స్, నా చేతిలో ఉన్నది ఒక చిన్న సీడ్ బాల్. ఇది పేడతోనూ మట్టితోనూ తయారు చేసి, దీని లోపల 4 విత్తనాలు ఉంటాయి. ఈ విత్తనాలను తయారు చేసింది పిల్లలు. వీటిని తీసుకువెళ్ళి ఎక్కడైతే మనకు ఓపెన్ స్పేసెస్ ఉంటాయో, ఎక్కడైతే ఈ బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ రావో అటువంటి ప్రదేశాల్లో వీటిని వేయిస్తున్నాం. ఈ పేడ మట్టి వల్ల ఎప్పుడైతే కొన్ని చినుకులు పడ్డాయో ఇది ఒక ఎరువుగా మారి ఆ మొక్కలుగా మరిచి బ్రహ్మాండంగా పర్యావరణాన్ని మార్చబోతున్నాయి. ఇది కూడా మీలాంటి విద్యార్థులందరూ కలిసి చేసిందే అనమాట. చూడండి, సమస్యను గుర్తించాం, సమస్యకు సొల్యూషన్ ఏంటని ఆలోచించాం, దాని నుంచి ఉత్పత్తి అయినది సీడ్ బాల్స్. కాబట్టి సమస్య తెలియాలి, దాన్ని పరిష్కరించడానికి సంసిద్ధత కావాలి, సొల్యూషన్ అదంతకదే వస్తుందన్నమాట. కాబట్టి ఆ విధంగా మీరంతా ఆలోచిస్తూ ఈ విధమైన పరిణామాలను మీరంతా తీసుకురావాలని అంటూ, రమేష్ ఇక్కడ మా కోఆర్డినేటర్ ఉంటాడు, ఆ తర్వాత కాలేజెస్ లో కన్సల్ట్ చేస్తారు. కాబట్టి మీరు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలంటే మనం అంతా చేద్దాం. ఈ సంవత్సరానికి 2 లక్షల సీడ్ బాల్స్ తయారు చేయించాం. ఈ నెక్స్ట్ 5 సంవత్సరాల్లో 2 కోట్లు తయారు చేయించాలనేది మా సంకల్పం అన్నమాట, మా జాయిన్ ఫర్ డెవలప్మెంట్ సంకల్పం. ఎందుకంటే ఆక్సిజన్ తగ్గిపోతుంది, ఇంకా ఆక్సిజన్ తగ్గిపోతే మీరందరూ కూడా కొన్ని 2-3 సంవత్సరాల ఇంపాక్ట్ కార్యక్రమంలో మనం గనక చేయకుంటే అందరూ వెనకాల ఒక గ్యాస్ సిలిండర్, ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని మనం అంతా గాలి తీసుకుంటూ ఉండే స్టేజ్కి రాబోతుంది అనమాట. 21% ఉన్నది, ఇప్పుడు 20 అయింది. అది 19కి వస్తే మనం ఎవరు జీవించలేమన్నమాట. దానికోసం ఒక పౌరుడిగా నా కర్తవ్యం ఏంటిమని మా కుర్రవాళ్ళు ఆలోచించారు, సొల్యూషన్ వచ్చింది. కాబట్టి ఆ విధమైన సొల్యూషన్లు తీసుకొస్తూ భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా, ఒక అద్భుతమైన దేశంగా మనమంతా మారుస్తూ, మనకున్న టెక్నాలజీని పెంచుకుంటూ, మనకున్న ఆలోచనలు పెంచుకుంటూ ఒక బ్రహ్మాండమైన భారతదేశాన్ని మనం తయారు చేద్దాం. కలాం గారు కలలు గన్న భారతదేశం 27 జూలై ఆయన పరమపదించారు. విద్యార్థులలో మాట్లాడుతూ ఆయన కొలాప్స్ అయిపోయాడు అనమాట. ఆయన మనిషి చూడండి, ధన్యుడు ఆయన. ఎవరైతే ఇష్టమో ఆయనకి, విద్యార్థులంటే ఎంత ఇష్టమో వాళ్ళ మధ్యలోనే ఆయన ప్రాణాలు వదిలేశారన్నమాట. కాబట్టి అటువంటి మహానుభావుడి గురించి మనం 27వ తారీఖున మళ్ళా ఒకసారి తలంచుకుంటూ ఆయన ఏమన్నారంటే మాతో, 2020వ సంవత్సరానికంతా దేశం అంటే భారతదేశంలాగా ఉండాలి, పౌరులంటే భారతీయుల్లాగా ఉండాలని చెప్పి ప్రపంచ దేశాలు అనుకోవాలి. అటువంటి భారతదేశాన్ని మనం తయారు చేయాలని కలలుగన్న మహానుభావుడు. చూడండి, స్పేస్ టెక్నాలజీలో భారతదేశాన్ని ఎంత ముందుకు తీసుకెళ్లాడు ఆయన. స్పేస్ టెక్నాలజీలో ఈ రోజు చంద్రయాన్ 2 గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రపంచ దేశాలు భారతదేశం గురించి మాట్లాడుకున్నాడు అంటే దానికి ఆయన, విక్రమ్ సారాభాయ్ గారు, వీరందరూ కూడా గొప్ప కాంట్రిబ్యూషన్ చేసిన మహానుభావులు అన్నమాట. కాబట్టి వాళ్లను సమర్పించుకుంటూ వెళుతూ 3 విషయాలు నేను ఎప్పుడు చెబుతుంటాను. విద్యార్థులను నన్ను ఎప్పుడు అడుగుతుంటారు, సార్ మా జీవితంలో ఏం లక్ష్యాలు ఉండాలి, మా జీవితంలో ఏం గోల్స్ ఉండాలి అని అడుగుతుంటారు. ఇది రిపీట్ కావచ్చు కానీ ప్రతి మీటింగ్ లో నేను చెప్తుంటాను, విద్యార్థులు ఉన్నప్పుడు విద్యార్థుల మొదటి లక్ష్యం జీవితంలో ఏముండాలంటే, నా వల్ల మా అమ్మ నాన్నకి పేరు రావాలి, మా ఊరికి పేరు రావాలి, మా రాష్ట్రానికి పేరు రావాలి, మా దేశానికి పేరు రావాలన్నది మీ మొదటి లక్ష్యం. 2వ లక్ష్యం విద్యార్థులకు, నేను ఏ స్కూల్లో అయితే, ఏ కాలేజీలో అయితే నేను చదువుతున్నానో ఆ కాలేజీకి నేను ముఖ్య అతిథిగా వెళ్ళగలగాలి అని విద్యార్థుల మనస్సుల్లో అనుకోవాలని. ఎస్, ఐ విల్ గో యాజ్ ఎ చీఫ్ గెస్ట్ టు మై ఆల్మా మ్యాటర్. నేను చదువుకున్న స్కూల్కి, చదువుకున్న కాలేజీకి మా ప్రిన్సిపాల్ గారు నన్ను ముఖ్య అతిథిగా పిలిస్తే నేను వెళ్లి కుర్చీలో కూర్చొని అప్పుడు విద్యార్థులతో మాట్లాడుతుంటే ఆ వచ్చే
ఆ ఏ విధమైన అనుభవం ఏదైతే ఉంటుందో ఆ అనుభవం బ్రహ్మాండమైన అనుభవం. మూడవ ముఖ్యమైన లక్ష్యం మీరు, మొన్న ఒక స్కూల్కి కాలేజీకి వెళ్ళాను. ఆ కాలేజీకి వెళ్ళాడు కానీ మీ ఫేవరెట్ ఎవరు, మీ రోల్ మోడల్ ఎవరు అంటే కొంతమంది సినిమా యాక్టర్ల పేర్లు చెప్పారు. కొంతమంది సార్ మాకు బాహుబలి చాలా ఇష్టం, ప్రభాస్ అంటే మాకు చాలా ఇష్టం అని. ఓకే, ప్రభాస్ని మీ దగ్గరికి తీసుకొస్తానని చెప్పాను, ఎందుకంటే ప్రభాస్ నాకు పరిచయం, ఆయన తీసుకురానా అంటే అందరూ అన్నారు. కాబట్టి విద్యార్థుల మూడవ లక్షణం ఏమి ఉండాలంటే, అప్పుడు వచ్చినప్పుడు అందరూ ఆటోగ్రాఫ్లు ఫోటోగ్రాఫ్లు తీసుకున్నారు ఆయన. కాబట్టి విద్యార్థుల లక్షణం ఇవ్వాలంటే ఆ కాలేజీలోనే చెప్పాను, రేపు ప్రభాస్ లైన్లో నిలబడి మీ ఆటోగ్రాఫ్ల కోసం ఎదురు చూడాలి, అటువంటి జీవితాలు మీరు మారాలి అని చెప్పాను. కాబట్టి ఇది మూడవ లక్ష్యం ఉండాలి విద్యార్థులు. నా వల్ల మా అమ్మ నాన్నకి, మా ఊరికి, మా రాష్ట్రానికి, దేశానికి పేరు రావాలి. నేను చదువుకున్న స్కూల్కి, చదువుకున్న కాలేజీకి ముఖ్య అతిథిగా వెళ్ళాలి. ఏ వ్యక్తి ఆటోగ్రాఫ్ నేను ఈరోజు తీసుకోవాలనుకున్నారో ఆ వ్యక్తి లైన్లో నిలబడి నా ఆటోగ్రాఫ్ కోసం ఎదురు చూడాలి. ఈ మూడు లక్ష్యాలు గనక మీరు జీవితంలో పెట్టుకోగలిగితే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, అసాధ్యం అన్నది లేదు. ఇంపాసిబుల్ ఆల్సో సేస్ ఐ యామ్ పాసిబుల్. ఇంపాసిబుల్ ఈజ్ నథింగ్ బట్ ఐ యామ్ పాసిబుల్. కాబట్టి అసాధ్యం అన్నది లేదు. ఆ అసాధ్యాన్ని మీరందరూ కూడా సాధిస్తారని మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ, ఆకాంక్షిస్తూ, మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ, భారతదేశాన్ని ఉన్నతమైన దేశంగా, ఒక అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని మన సంకల్పన చేస్తూ మీతో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మిత్రులు గంప నాగేశ్వరరావు గారికి, ఆయన ఇంపాక్ట్ టీంకి, ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసిన అందరికీ, మా గోరంట్ల రమణ గారికి, మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నేర్చుకున్న విషయాలను ఇక్కడికి మర్చిపోకుండా 15 మంది గ్రూప్స్ మనం తయారు చేసి కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళదామని సంకల్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.